న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం చిత్రాలలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లిన జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జన సైనికులు. నియోజకవర్గం టౌన్ 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో సుమారు ఆవిర్భావ దినోత్సవ సభకు కారు, బైకు, బస్సులో బయలుదేరిన జన సైనికులు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం చిత్రాలలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లిన జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జన సైనికులు. నియోజకవర్గం టౌన్ 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో సుమారు ఆవిర్భావ దినోత్సవ సభకు కారు, బైకు, బస్సులో బయలుదేరిన జన సైనికులు. పాలిత ప్రాంతమైన యానాంలో గత కొన్ని 2 నెలలుగా యానాం ప్రజలకి సాగునీరు మరియు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మరియు పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ముందు యానాం పరిపాలనా అధికారికి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. పాలిత ప్రాంతమైన యానాంలో గత కొన్ని 2 నెలలుగా యానాం ప్రజలకి సాగునీరు మరియు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మరియు పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ముందు యానాం పరిపాలనా అధికారికి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఏదో అధికారులతో కలిసి పర్యటన చేసే ముందు యానాంలోని నీటి కొరత రావడానికి కారణం ఏమిటి? కొన్ని కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తిగా వ్యర్థం. గత 10 ఏళ్ల క్రితం యానాంలోని నీటి కొరత ఉండేది కాదు, కానీ ఇప్పుడు వేసవి కాలం రాకుండానే యానాంలోని నీటి సమస్య. కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రజలు అందని ద్రాక్షల్లా ఉంది. ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే గొల్లపల్లి యానాం పారిశుద్ధ సంస్థ పనులు చేయడం లేదని, చెత్తతో చెత్త రాజకీయం చేస్తున్న మాజీకి కనీసం దీనిపై స్పష్టత ఉందా లేదా అని తెలియటం లేదు. చెత్త డంపింగ్ యార్డు వేయకూడదు అనేది ఇక్కడ సమస్య తప్ప సంస్థ శుభ్రం చేయడం లేదు. ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ నీచ రాజకీయాలు చేయడం నీకే చెందింది. నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వాస్తవాలతో రాజకీయం చేయు. 25 ఏళ్ల ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయం చేశావు. మళ్ళీ అదే తీరు యానాం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గమనించాలి. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యానాం ఇచ్చిన పథకాలు హర్షించదగినవి, కానీ ప్రజలకు అవి చేరుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉందని, కేవలం పేపర్ మీద ఉన్న హామీని ఎంతవరకు అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ అన్నారు. నీటికి ఇబ్బంది రానివ్వమని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు పొద్దున్నే మున్సిపల్ మరి ఆర్య గారితో కూడా మాట్లాడి, సార్ లేదు సార్, నేను నిన్న అంతా కూడా తిరిగాను, నేను రానివ్వను, నేను ఇబ్బంది. కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీరు తగ్గిపోతుంది, లేకపోతే పట్టించుకోవట్లేదు అని చెప్తూ జరుగుతుంది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఏం జరిగినా కూడా యంత్రాంగం, డిపార్ట్మెంట్లు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని రకాలుగా కూడా ఏదో రాజకీయ ఒత్తిడి కనబడుతూ ఏదో ఎవరిపైన ఇది తోసేస్తే బాగుంటది కదా అని చేసే విధంగా ఈ చర్యలన్నీ కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు గవర్నర్ గారికి యానంలో జరుగుతున్న ఈ రాజకీయ నాటకానికి అంతటికీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మంచినీళ్ళ గురించి అవనివ్వండి, లేకపోతే డంపింగ్ యార్డ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కనకాలపేట, యూకేవి నగర్, భీమనగర్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నిజంగా ఏదో ఎమ్మెల్యే రాజకీయంగాని లేకపోతే ఓట్ల కోసమో
ఈ విధానం మొదలు పెట్టున్నాడని చెప్పి రకరకాల పార్టీ మనుషులు లేకపోతే ఇంకొకరు మాట్లాడడం జరుగుతుంది. గత 5 ఏళ్ల క్రితం ఏ పార్టీ ఉంది? 25-30 సంవత్సరాల నుంచి అదే సమస్య అక్కడ ఉంది. అది కాక ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, ఆ సమస్యకి ఏ గవర్నమెంట్ కూడా పరిష్కరించే పరిస్థితి రాలేదు. నేను వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డంపింగ్ యార్డ్కి కిరణ్ బేడి గారు ఆర్డర్ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఒక 2-3 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ మేడం గవర్నర్ గారు ఉన్నప్పుడు, తమిళసాయి మేడం గారు ఉన్నప్పుడు దాన్ని వేరే చోటకి షిఫ్ట్ చేసి కనకాలపేట డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పారు. ఆవిడ కొంచెం గవర్నమెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ ఎక్కడో గోపాల్ నగర్ దగ్గర ఒక చోటకి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా అదే ఏదో ఎక్స్ఎమ్మెల్యే అవనివ్వండి, నేను అవనివ్వండి, అక్కడ ప్రజలందరూ ఉండి దాన్ని కూడా అభ్యర్థిస్తూ అక్కడ ఉండకూడదు అని చెప్పి అన్ని రకాలుగా కూడా పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ వారు కండక్ట్ చేసిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అక్కడ పెట్టట్లేదని చెప్పారు. కానీ ఏదైతే కనకాలపేట డంపింగ్ యార్డ్ ని తీసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారో, ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తీయకుండా ఆల్రెడీ అది తీసేసి ఆ లెగసీ వేస్ట్ అంటే ఇన్ని 30 సంవత్సరాల నుంచి వచ్చిన టన్నుల కొద్ది చెత్తని అక్కడ క్లీన్ చేయడానికి ఒక సంస్థకి ఇప్పించి వారికి పూర్తిగా కూడా అక్కడ ఉండకూడదనే విధంగా నేను చేస్తే నన్ను ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత గవర్నర్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాత 2 నెలలని 2 నెలలు కాస్త 4 నెలలు, 4 నెలలు కాస్త 8 నెలలు, 8 నెలలు కాస్త 16 నెలలు, అలా సుమారు మళ్ళీ 2 సంవత్సరాల వరకు ఎండుకుని వచ్చారు. ఏదైనా టైం ఇమ్మంటే దానికి ఒక అర్థం ఉంటది. ఇది ఏంటంటే కావాలని ఎవరో దీనికి వెనకాలండి ఇది చేయడం తప్ప ఏమీ లేదు. గత 20 రోజులుగా ఎమ్మెల్యే ఆపేయమన్నాడు, చెత్త వేయొద్దు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పుడు సంబంధించిన అధికారులు పాండిచేరి నుంచి వస్తున్నారని చెప్తే నేను ఆ 2 రోజులు కూడా అసెంబ్లీ మానేసి యానంలోనే ఉండి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను వెయిట్ చేసింది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా వచ్చింది లేదు. దానికి మరి ఆ ఎల్ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారని తెలియక నిన్న వెంటనే గవర్నర్ గారిని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గవర్నర్ గారు వెంటనే మున్స్వామి గారి డిపార్ట్మెంట్ తో మున్సిపల్ గారితో మాట్లాడించి ఒకవేళ అది సైట్ ఎక్కడో 2.5 లక్షల రూపాయలు నెలకి రెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఆల్రెడీ ఫైల్ పుట్అప్ చేసింది. ఆ ఫైల్ 2.5 లక్షలకి ఆ ఫైనాన్స్ సెక్రటరీలో రిజెక్ట్ అయిందో లేకపోతే ఆపిపెట్టారన్న పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారు వెంటనే డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీకి అదేవిధంగా మన యానం మున్స్వామి గారికి కూడా చెప్పమని జరిగింది. అయితే అక్కడ విచిత్రం ఏంటి అంటే నన్ను తిరిగి ఫోన్ చేసి నేను అడుగుతున్నప్పుడు 2-3 రోజుల నుంచి సమస్య ఉందని చెప్పి మరి యానం నుంచి చెప్పడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి సమస్య ఉందని యానం ప్రజలందరూ గత 20-25 రోజులుగా ఈ సమస్యను ఎంతో ఎమ్మెల్యే వల్లే వచ్చేసింది, లేకపోతే ఎమ్మెల్యే చెప్పిన మాట సైడ్ చూపించాలి, నాకు అర్థం కాదండి. 20 రోజులు మనం ఇబ్బంది పడి ఉన్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గత 25-30 సంవత్సరాల నుంచి కనకాలపేట ప్రజలు మళ్ళీ ఎప్పుడు లేనంత కొండలు అవి డంపింగ్ యార్డ్ అలా ఉన్నా కూడా ఏదో పక్క నుంచి వెళ్ళిపోయి పని చూస్తున్నారు. అది ఊపిరితిత్తులకి పట్టేసి నేనే ఒక 5 నిమిషాలు నుంచుకోలేక నాతో పాటు వచ్చిన ఆర్య గారు గాని లాస్ట్ టైం గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా చూపించడం జరిగింది. ప్రతిదీ ఏది కూడా స్పందన లేదు. ఈ రోజు కొత్తగా రాజకీయ నాటకం ఏంటి అంటే నాకు అర్థం కాని జోక్ ఏంటి అంటే యానంలో ఆ హెచ్ఆర్ సంస్థ వచ్చింది. అది చాలా ఫస్ట్ సంవత్సరం కూడా చాలా బాగా చేసింది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకి దీని మీద ఎవరికో బ్యాట్ తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఏదో సర్వీస్ చేసేస్తున్నాను, యానానికి మొత్తం నేనే క్లీన్ చేసేస్తున్నాను, పలానా వ్యక్తితో మాట్లాడాను, అక్కడ డంపింగ్ చేసేయండి, ఇలా రకరకాల కథలు ఆయన సృష్టించుకునే ఉన్నారు. ఇక్కడ తెలియని విధానం ఏంటంటే ఆయన టర్మ్ లో ఆయన ఓల్డేజ్ హోమ్ చేసినప్పుడు మంచి కరోనాలో ప్రజలందరూ ప్రాణాలు పోతుండగా 3-4 నెలలు అలా రోడ్డు పైన వదిలేసి ఆయన శాలరీస్ కోసం అప్పుడున్న పరిస్థితికి అప్పుడు సొంత డబ్బులతో ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు లేకపోతే ఆర్ఏగా అమన్షాన్ కుమార్ ద్వారా ఎన్జిఓ ద్వారా యానం మొత్తాన్ని 15-20 రోజులు వదిలేస్తే ఎవరు క్లీన్ చేసిన పరిస్థితి. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు డ్రామాలు చేసుకుంటూ ఆయన విచిత్రం ఏంటంటే ఆయన చేస్తే మంచి ఇంకొకరు
ఒక ఇష్యూ సాల్వ్ అవుతుందని చేస్తే అది తప్పు. దాన్ని చెత్త రాజకీయం చేయడం మరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారికి బాగా అలవాటైపోయిన తీరు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. ఈయనకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా వేచి ఉన్నారు కాబట్టి, అదే కాకుండా యానం ప్రజలందరికీ కూడా ఈరోజు రథోత్సవం, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల వల్ల ఎప్పుడు అందరితో కలిపి రథోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మరి బడ్జెట్ సమావేశాలు మరి ముఖ్యంగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి మన ఇబ్బందులు కూడా అక్కడ ఫ్లోర్ పైన తీసుకురావాలి. ఈ రోజు జరిగిన సమావేశాల్లో కూడా పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న అనేక అంశాలు రాజకీయ పార్టీల మధ్య ఇది కూడా దానికి కూడా మధ్యలో చెప్పడం జరిగింది. ఎన్ని అంశాలున్నా అవన్నీ రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టి ముందు ప్రజల వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం మాట్లాడుకుందాం అని చెప్పి, ఎందుకంటే ఈ సమావేశాల్లో కూడా మనం ఉపయోగపరచకపోతే ఏది కూడా యూజ్లెస్ కాబట్టి ఈ 15-20 రోజులు కూడా మరి ముఖ్యమైన సమస్యలు ప్రజలకి చెరువులో ఉండేలా, ప్రజలకి టైం కాలయాపన లేకుండా చేసే విధంగా ఆ సమస్యలు మాట్లాడుకోవాలని చెప్పి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష్మీదేవి జయంతిని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష్మీదేవి జయంతిని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కండవెల్లి కేశవాచార్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే లక్ష్మీ సహస్రనామం, అష్టోత్తర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా కేశవాచార్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం క్షీరసాగర మదనలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజును లక్ష్మీ జయంతిగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. జిల్లా తాళరేవు మండలం పటవల పంచాయతీ రాఘవేంద్రపురం గ్రామంలో శ్రీ కోదండ కళ్యాణరాముని విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గొర్రెపూడి గ్రామానికి చెందిన వేద పండితులు పూజ్య మల్లికార్జున శర్మ నేతృత్వంలో ఉదయం 10:34 సీతా సమేత శ్రీ కోదండ కళ్యాణరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, అదేవిధంగా షిరిడి సాయినాథును విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. అనంతరం యంత్ర స్థాపన, బింబి స్థాపన, పూర్ణాహుతి, దృష్టి కుంభం పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం గోవుకు ప్రథమ దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు, నాయకులు కొత్తూరు కాశీ ఈశ్వరుడు, దంగేటి అన్వేష్, భజన సత్యబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం పటవల పంచాయతీ రాఘవేంద్రపురం గ్రామంలో శ్రీ కోదండ కళ్యాణరాముని విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గొర్రెపూడి గ్రామానికి చెందిన వేద పండితులు పూజ్య మల్లికార్జున శర్మ నేతృత్వంలో ఉదయం 10:34 సీతా సమేత శ్రీ కోదండ కళ్యాణరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, అదేవిధంగా షిరిడి సాయినాథును విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. అనంతరం యంత్ర స్థాపన, బింబి స్థాపన, పూర్ణాహుతి, దృష్టి కుంభం పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం గోవుకు ప్రథమ దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు, నాయకులు కొత్తూరు కాశీ ఈశ్వరుడు, దంగేటి అన్వేష్, భజన సత్యబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కళ్యాణ కోదండ దేవతా రామస్వామి దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ప్రసాద సిద్ధిరస్తు సత్సంగచ్చ సిద్ధిరస్తు. ఓం దర్శా దృష్ట్వా ఓం మమ ఆజ్ఞావచ్చవహవే స్వస్వయంద్వేంద్రాణ తనవో భక్షేమః మమ దేవావహవే సంత సర్వయంద్ర వందోమరదో విష్ణురగ్నిః సంప్లుతో వాగద్ద ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. 50 మంది భక్తులకి విన్నపం. మన పటవల పంచాయతీ రాఘవేంద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ కోదండ రామస్వామి వారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం త్రిదిన దీక్షాయుక్తంగా శైవాగమ విధానంగా అత్యంత వైభవోపేతంగా గత 2 రోజులుగా సంకల్పించబడి 14వ తారీఖు ఉదయం 10:34 శుభ ముహూర్తాన్న శైవాగమ విధానంగా స్థాపన చేయుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడి గత 2 రోజులుగా గ్రామ పెద్దలు అలాగే యాజమానుల దంపతులతో అనేక గణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ్య హస్త్ర రాజార్చన అనేటువంటి ఇత్యాదిగా కార్యక్రమాలతో స్వామివారి యొక్క చంద్ర సూర్య కళలు అభివృద్ధి చెందడానికి ధాన్యాదివాస క్షీరాదివాస జలాదివాసాలు ప్రత్యేకంగా శాలార్చన అనేటువంటి కల్పం పూర్తి చేసుకుని ఈరోజు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుపుటకు నిర్ణయించుకుని స్వామివారి యొక్క ప్రతిష్టా కల్పనలో ఉన్నాం. ఈరోజు స్వామివారి యొక్క అర్చన అనేటువంటి కార్యక్రమం గణపతి పూజా పుణ్యాహవాచన పంచగవ్యం చేసుకుని రక్తన్యాసము ఘర్తన్యాసము అనేటువంటి కార్యక్రమాలు చేసుకుని స్వామివారి యొక్క యంత్ర బింబస్థాపన చేసుకుని స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంతో దివ్య ప్రతిష్టా మహోత్సవం సంపూర్ణం చేసుకుని యజమానులకి కంకణ విమోచన పూర్ణాహుతి మహదాశీర్వచనంతో స్వామివారి యొక్క ప్రతిష్ట పూర్తి అవుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ఆ కళ్యాణ కోదండ రామస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం పూజ్యం సాంబశివరావు శర్మ గారి యొక్క తనయుడు పూజ్యం మల్లికార్జున శర్మనైన నేను శైవాగమ విధానంగా శైవాగమ పండితుల చేత ఈ త్రిదిన దీక్షాయుక్తంగా జరుపుతూ బావగారి చేత బ్రహ్మత్వం వహిస్తూ అత్యంత వైభవోపేతంగా ఇటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. వరి పంటకు సాగునీటి ఎద్దను ఎదుర్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనులు కొనసాగడంతో డ్రైన్లో క్రాస్ బండలు ఏర్పాట్లు చేసి వృధా నీటిని సాగునీటి అవసరాలకు మళ్లించడంతో ముమ్మడివరం మండలంలో అయినాపురం, సోమిదేవరాపలం గ్రామంలో వరి పంటకు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. సోమిదేవరాపలం గ్రామం వద్ద మేజర్ డ్రైన్ నుంచి మాగం అయినాపురం ప్రధాన పంట కాల్వకు మోటార్ ఇంజిన్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. దీంతో నీటి ఎద్దడితో నిస్తేజంగా మారిన పంట కాలువలు జలకలతో మట్టిలు పడుతున్నాయి. వరి పంటకు సాగునీటి ఎద్దను ఎదుర్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనులు కొనసాగడంతో డ్రైన్లో క్రాస్ బండలు ఏర్పాట్లు చేసి వృధా నీటిని సాగునీటి అవసరాలకు మళ్లించడంతో ముమ్మడివరం మండలంలో అయినాపురం, సోమిదేవరాపలం గ్రామంలో వరి పంటకు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. సోమిదేవరాపలం గ్రామం వద్ద మేజర్ డ్రైన్ నుంచి మాగం అయినాపురం ప్రధాన పంట కాల్వకు మోటార్ ఇంజిన్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. దీంతో నీటి ఎద్దడితో నిస్తేజంగా మారిన పంట కాలువలు జలకలతో మట్టిలు పడుతున్నాయి.
పిఠాపురంలోని హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా చిన్నారులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. నగర పంచాయతీ పరిధి చింతలమరక గ్రామంలో హోలీ సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చిన్నారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని రాజిత, నిహారిక, మనో, సూర్య, మణికంఠ, నాని, ఆరాధ్య, సాహిత్య, గౌతమ్, తన్వి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలోని హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా చిన్నారులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. నగర పంచాయతీ పరిధి చింతలమరక గ్రామంలో హోలీ సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చిన్నారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని రాజిత, నిహారిక, మనో, సూర్య, మణికంఠ, నాని, ఆరాధ్య, సాహిత్య, గౌతమ్, తన్వి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ హోలీ జరుపుకుంటున్నాము. ఒకరికొకరు రంగులు పాముకొని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఇలాగే చేసుకుంటాము. కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీగా పిఠాపురంలో జరగనున్న జనసేన జయకేతనం సభకు తరలి వెళ్లారు జన సైనికులు. కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీగా పిఠాపురంలో జరగనున్న జనసేన జయకేతనం సభకు తరలి వెళ్లారు జన సైనికులు. 4 మండలాల నుంచి సుమారు 500 కార్లు, 60 బస్సుల్లో భారీ ర్యాలీగా వెళ్లారు. వాహనాలు పి గన్నవరం సెంటర్ నుంచి జెండా ఊపి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. నెక్స్ట్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా గండపల్లి లోకో ఆర్డినేటర్లు అక్కల గాంధీ, శ్యామల సుధాకర్, జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వానికి జేజేలు పలికారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున బస్సుల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పయనమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐనాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్లతో మట్టిని తరలించడంపై సర్పంచ్ మూక రామారావు ఆధ్వర్యంలో రోడ్డుపైన టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 40 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల రోడ్డు ధ్వంసమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇళ్లులకు సమీపంలో అక్రమ రొయ్యల చెరువు తవ్వి ఆ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ ట్రాక్టర్ల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే చెరువు త్రవ్వకాలను నిలిపివేసి మట్టి తరలింపును ఆపాలని వీరు డిమాండ్ చేశారు. ఆయా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐనాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్లతో మట్టిని తరలించడంపై సర్పంచ్ మూక రామారావు ఆధ్వర్యంలో రోడ్డుపైన టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 40 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల రోడ్డు ధ్వంసమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇళ్లులకు సమీపంలో అక్రమ రొయ్యల చెరువు తవ్వి ఆ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ ట్రాక్ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.